రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందని తెలిసి విజయమ్మ నిరసన దీక్షకు దిగారు. అదేవిధంగా విజయమ్మ దీక్ష పూర్తవగానే జగన్మోహన్ రెడ్డి చెంచల్గూడ జైల్లోనే ఆమరణ దీక్ష దిగారు. ఆయన దీక్ష కొనసాగుతుండగానే మరోసారి షర్మిల బస్సు యాత్ర పేరిట జనంలోకి వెళ్ళనుంది. అంటే ఆ కుటుంబానికి ఉన్న డెడికేషన్ ఏంటో అర్థమవుతుంది, అంకితభావం ఏంటో, చిత్తశుద్ధి ఏంటో అర్థమవుతుంది. ప్రస్తుతం మనతో జలీల్ ఖాన్ అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఉన్నారు. 2 రోజులుగా ఇక్కడ ఆమరణ నిరాహార దీక్షలు జరుగుతున్నాయి. బస్సు యాత్రకు సంబంధించి వాళ్ళు ఏం చెప్తారో చూద్దాం. చెప్పండి, వైఎస్ఆర్ కానీ లేకపోతే విజయమ్మ కానీ, జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా షర్మిల, ఈరోజు షర్మిల మరోసారి జనంలోకి వెళ్ళనున్నారు బస్సు యాత్ర పేరుతో. ఏ విధంగా అనిపిస్తుంది? ఇన్ని కష్టాల్లో ఉన్నప్పుడు కూడా ఆ కుటుంబం జనంకు అండగా ఉంటుంది. అదేవిధంగా నిన్నగాక మొన్న మరో ప్రజా ప్రస్థానాన్ని పూర్తి చేశారు. మీరేం చెప్తారు? మొదటి నుంచి కూడా రాష్ట్రంలో ప్రజల్లోకి వెళ్ళే లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్న ఏకైక కుటుంబం రాజశేఖర రెడ్డి గారి కుటుంబం. రాజశేఖర రెడ్డి గారు కూడా పాదయాత్ర చేసి ప్రజల్లోకి వెళ్ళారు. జగన్మోహన్ రెడ్డి కూడా ఓదార్పు చేస్తూ ప్రజల్లోకి వెళ్ళారు. విజయమ్మ గారు కూడా ప్రతి గ్రామంలో ఊరున అమ్మగారు కూడా తిరిగారు. షర్మిలమ్మ అయితే దేశం కాదు ప్రపంచంలో కూడా ఒక మహిళ తిరగని విధంగా 3160-70 కిలోమీటర్లు ఆమె పాదయాత్ర చేసింది. మేమనేది ఏంటంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏ ఎత్తు వేసిందో ఈ ఉద్యమం వల్ల కోస్తా రాయలసీమలో చిత్తు అయిపోయింది. రాజకీయ చదరంగంలో ఏదో పెద్ద ఎక్స్పీరియన్స్ మ్యాన్గా భావించే, అనుభవశాలిగా భావించే చంద్రబాబు కూడా ఈసారి ఉల్టా పడ్డాడు. కాబట్టి ఇవాళ వాళ్ళు ఏం చేయాలి అనే పరిస్థితిలో ఉన్నారు. ఎక్కడ చూసినా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, అభిమానులు కానీ ప్రజల ఒక సహకారంతో, సంఘాల ఒక సహకారంతో మా ఉద్యమం ఉధృతం రోజు రోజు చేసుకుంటూ పోతున్నాం. రేపు కూడా పోలీస్ ముట్టడి కార్యక్రమం, పోలీస్ స్టేషన్ ముట్టడి కార్యక్రమం కూడా పెట్టాం. చెప్పండి, షర్మిలమ్మ బస్సు యాత్ర పేరుతో ఈ నెల 2వ తారీఖు, వచ్చే నెల 2వ తారీఖు నుంచి వైఎస్ వర్ధంతి రోజున జనంలోకి వెళ్ళనున్నారు. కాంగ్రెస్ పార్టీ చేసిన అన్యాయాన్ని జనానికి వివరించనున్నారు. మీరేం చెప్తారు బస్సు యాత్ర గురించి? ఈ మన షర్మిలమ్మ గారు బస్సు యాత్ర 2వ తారీఖు నుంచి చేస్తామని కూడా ఇవాళ అనౌన్స్ చేశారు. బస్సు యాత్ర కానీ రాజకీయానికి కానీ వయసుతో సంబంధం లేకుండా చాలా చిన్న వయసు అయిన ఒక మహిళగా భారతదేశంలోనే కాకుండా ప్రపంచ దేశాలన్నింటినీ కూడా సాటేటట్టు పాదయాత్ర చేశారు. అలానే ఆమె మళ్ళీ కూడా ఆమె చిన్న వయసులో ఉన్నా కూడా నేనున్నాను అన్నగా తోడుగా నేను జగనన్న వదిలిన బాణాన్ని అని కూడా ఆమె చెప్పి ఇవాళ మళ్ళీ బస్సు యాత్ర పెట్టి ప్రతి ఒక్క తెలుగు ప్రజల కోసం నిత్యం పోరాడుతున్న ఫ్యామిలీలో నుంచి వచ్చిన మా మహిళని కూడా లెక్క చేయకుండా నేనున్నాను, మీకు నాన్నగారు చనిపోయినా సరే, అన్నగారిని జైల్లో పెట్టినా సరే, అమ్మగారు తిరగలేకపోయినా సరే నేనంటూ ఉన్నానంటూ ప్రతి ఒక్క పేదవాళ్ళ దగ్గరికి వచ్చి సమస్యలు తెలుసుకొని రేపు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేస్తే మీ సమస్యలన్నీ కూడా మేము తీరుస్తామని కూడా ఇవాళ ఆమె చెప్పడం జరిగింది. అలానే జగన్మోహన్ రెడ్డి ఇవాళ 5వ రోజు దీక్ష చేస్తున్నారు. ఆయనకు మద్దతుగా మేము ప్రాణానికైనా సిద్ధంగా ఇవాళ విజయవాడ వంగవీటి రంగా గారి విగ్రహానికి ఎదురుగా వంగవీటి రాధా ఆధ్వర్యంలో ఇక్కడ ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నాం. నాతోటి నా సహచరులు కూడా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి దీక్షగా మద్దతుగా ఆమరణ దీక్ష చేస్తున్నాం. బస్సు యాత్రకు సంబంధించి మీరేం చెప్తారు? బస్సు యాత్ర షర్మిల బస్సు యాత్రకు సంబంధించి మీరేం చెప్తారు? బస్సు యాత్ర ప్రజల్లోకి వెళ్తుంది. ప్రజలు పూర్తి మద్దతు ప్రకటిస్తారు. బస్సు యాత్ర సక్సెస్ అవుతుంది. బస్సు యాత్ర చేయడానికి గల క్వాలిటీస్ మొత్తం ఆమెకు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు బస్సు యాత్ర చేయలేకపోవడానికి కారణం చంద్రబాబు దగ్గర చిత్తశుద్ధి లేకపోవడం. ఇది మొత్తం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల నుంచి వ్యక్తమవుతున్న అభిప్రాయం. ఇదే సామాన్య ప్రజానీకం కూడా హర్షిస్తున్నారు. షర్మిల బస్సు యాత్ర చేస్తుందని ప్రకటన రాగానే